నమస్కారం అండి. సంవత్సర పరిపాలన పైన కూటమి ప్రభుత్వము, ఇదే సంవత్సర పరిపాలన పైన పాత ప్రభుత్వాలు కూడా, నాయకులు ఇద్దరు కూడా గడప గడపకి వచ్చి ప్రజలను అడుగుతామంటున్నారు. ఎలా ఉంది మీ అభిప్రాయం ప్రకారం? ఎవరిని ఆహ్వానిస్తారు? అసలు ఎవరు వస్తారు రానివ్వండి, వచ్చిందాన్ని బట్టి చూద్దాం. అంటే 2వ తారీఖు నుంచి మొదలు పెట్టారు కాబట్టి ఎవరన్నా వచ్చారని అడుగుతారు. ఇప్పటిదాకైతే ఎవరు రాలేదండి. వచ్చిన వాళ్ళని ఎవరినైనా ఆహ్వానిస్తాం ఖచ్చితంగా. వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఖచ్చితంగా చెప్తాం. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారని వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు, మనందరికీ తెలుసు. సో వచ్చిన దాన్ని బట్టి చూద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన మొన్న మద్రాసు సభలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే హిందూయిజం గురించి మాట్లాడుతూ మిగతా వాటి మీద ఆయన మీద కొంచెం క్రిమినల్ కేసులు బుక్కాయి. ఏంటి ఎక్కువ శాతం ఆయన ఇటు వైపు ఉంటున్నారు, డివోషనల్ వైపు ఎక్కువ ఉంటున్నారు. డివోషనల్ పరంగా ఉంటే అది చెడు అని నేను అన్ను. ఒక రకంగా మంచిది, అది అతని పర్సనల్. నేను దేవుణ్ణి పూజిస్తున్నాను అనేది నా సొంత విషయం. అతను దేవుళ్ళని పూజిస్తా మనకెందుకు? మనకేం చేశాడు, రాష్ట్రానికి ఏం చేస్తున్నాడు? మొన్న రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది, దాని గురించి ఆయన మాట్లాడితే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. 4 ఏళ్ల పాప, ఇప్పుడు ఆ పాపని అలా చేశారు. పాపం ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఇస్తాము అని అంటున్నారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలా? ఇప్పుడు వాళ్ళని తెలిసిన వాళ్ళ దగ్గర వదలటానికి లేదు, పక్క వాళ్ళ ఇంటి దగ్గర వదలటానికి లేదు. తల్లిదండ్రులు ఏమి చేయకుండా ఇంట్లో కూర్చోవాలి. దాని గురించి ఆయన ఏదైనా రెస్పాండ్ అయితే బాగుంటుందని ఒక నార్మల్ ప్రజలుగా నేను ఒక ప్రజలుగా అడుగుతాను. ఏదైతే ఈ మెడ్రాస్లో జరిగిన ఈ మురుగన్ సభ ఉందో ఎక్కువ శాతం ఫోకస్ చేయడంతో అక్కడ వాళ్ళు హట్ అయ్యారు. వాళ్ళు కూడా ఏదైతే చర్యలు తీసుకుంటూ కేసులు నమోదయ్యాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ దాని మీద ఉంటున్నారు. మీరు అన్నట్టుగా ఈ సామాజిక సమస్యల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తే బాగుంటుంది చాలా మంది అభిప్రాయం. మీరేమంటారు? నిజమే కదండి. ఇప్పుడు ఆయన చెయ్యట్లేదని నేను అనను, మేబీ చేస్తూ ఉండొచ్చు. మన దాకా రావాలి. ఇప్పుడు నాకు ఎప్పుడు తెలుస్తుంది, నా దాకా అంటే నా సరౌండింగ్స్లో జరిగిన ఇష్యూస్కి ఆయన రియాక్ట్ అయ్యారు అని నాకు తెలిసినప్పుడే అవుతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు హిందూ పరంగా ఆయన రియాక్ట్ అవుతున్నారు అని. ఇప్పుడు ఏదైతే ఇలా జరిగిన ఇష్యూ ఉంది దానికి ఆయన రియాక్ట్ అయ్యారు అనుకోండి, ఓకే ఆయన రియాక్ట్ అయ్యాడు కదా అని నేను చెప్తాను. రియాక్ట్ అవ్వకపోతే అవలేదేమో అనే అనుమానం నాకు వస్తుంది. మేబీ ఆయన అయ్యి ఉండొచ్చు, అది నాకు తెలియదు. ఎలా తెలుస్తుంది? మీ ద్వారా, మీ మీడియా ద్వారా మాకు తెలుస్తుంది. పక్క నియోజకవర్గం వంశీ గారు, వల్లభనేని వంశీ తెలుసు, గన్నవరం, ఆయన కూడా నేను రిలీజ్ అవ్వడం జరిగింది. జగన్ కలిశారు, ఆయన కూడా మంచి మద్దతు ఇచ్చారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా తోడుగా ఉన్నారు కదా. ఈయన 140 days అవుతుంది. ఎలా ఉండబోతుంది? మళ్ళీ ప్రభుత్వాలు వస్తాయా? పాత ప్రభుత్వాలు ఏదైనా స్కోప్ ఉందంటారా? ఏమండి, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి న్యాయం జరగాలి, ప్రజలు సంతోషంగా ఉండేలా చేయాలి. ఉచితాలు ఇవ్వమని చెప్పట్లేదు, బద్దకస్తులను చేయకండి, సోమరపోతుల్ని చేయకండి. కేంద్రం ఏమంటుందంటే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా అంటారు నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయి అంటున్నారు. గత 2 రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది? సామాన్యుడికి అన్ని కొంచెం అందుబాటులో ఉంటాయి అంటారా? జోక్ అది. నిత్యావసర వస్తువులు తగ్గేది అనేది నా పర్సనల్గా అది జోకే. నెల జీతాలు పెరగవు. ఏడాదికి ఒకసారి 2% 1% డిపెండ్ అపాన్ అతను చేసే వర్క్ని, ఆ పర్సన్ చేసే వర్క్ని బట్టి శాలరీలు పెంచుతారు. కానీ వీళ్ళు మాత్రం రేట్లు పెంచేస్తారు. అది తగ్గుతుంది అనేది అది అసలు అపోహ. అది అనవసరంగా జనాల్లో లేనిపోని ఊహని క్రియేట్ చేయడం, ఆశని క్రియేట్ చేయడమే ఇది. మన రాష్ట్రానికి సంబంధించి 2 విషయాలు మేడం. ఒకటి పోలవరం, రెండోది అమరావతి. ఇవి ఫాస్ట్గా ఈ 2027 సక్సెస్ఫుల్ అవుతుందా? మధ్యలో జమిలీ ఎన్నికలు వచ్చి మళ్ళీ ఈ యొక్క క్యాడర్స్ కానివ్వండి, పాత ప్రభుత్వాల మధ్య కొత్త ప్రభుత్వాల మధ్య మళ్ళీ సంఘర్షణలే ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి కూడా క్లాస్లో ఉన్నప్పుడు కంపల్సరీ కొట్టుకుంటారండి. కొట్టుకోకపోతే వాళ్ళ పిల్లలు ఎలా అవుతారు? చిన్న పిల్లలే కొట్టుకుంటారు పెన్సిల్ దాని గురించి. ఇంత రాజ్యాలు ప్రభుత్వాలు కొట్టుకోకుండా ఎలా ఉంటాయండి? ఖచ్చితంగా కొట్టుకుంటాయి. బట్ వాళ్ళు ఎంత కొట్టుకున్నా ప్రజలకి న్యాయం జరిగిందా లేదా అని చూడాలి. ఇప్పుడు 2 పిల్లలు కొట్టుకుంటుంటే టీచర్ ఏం చేయాలి? అమ్మ అలా తప్పమ్మా, ఇది నీది కాదు, ఇది వాడిదే, నువ్వు తప్పు చేసావని ఎలా అయితే ఒక టీచర్ తన బాధ్యతగా చెబుతుందో, అలాగే ఈ ప్రభుత్వాలు ఎంత కొట్టుకు చచ్చినా ప్రజల్ని అన్యాయం చేయకుండా ఉంటే చాలు. అది నా పర్సనల్ ఒపీనియన్. నమస్కారం సార్. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన నిమిత్తం కూడా ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇటుపక్క మాజీ ప్రభుత్వం కూడా ప్రజల్లోకి వస్తానంటుంది. వీళ్ళు ఏమీ చేయలేరు అనేది మాజీ ప్రభుత్వ వాదన. బాగానే కష్టపడి ఇప్పుడు వరకు లాక్కొచ్చామనేది ఇప్పుడున్న ప్రభుత్వ వాదన. ఎలా? సామాన్యుడికి అందుబాటులో లేదండి. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. వ్యాపారం అనేది పరిస్థితి రేపు మళ్ళీ ఏ చిన్న పనికి వెళ్ళాల్సి వస్తుందో అనే భయం వేస్తుంది పరిస్థితి కూడాను. ఎవరు కూడా అంత పూర్తి సంతోషంగా లేరు. ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే పై మెరుగులు అందంగా అయితే బాగానే ఉంది, కానీ ఒక మానవుడికి ఒక అందం ఒక్కటే సరిపోదు, నోట్లోకి 4 మెతుకులు వెళ్ళాలి. కాబట్టి కొంచెము సక్రమైనటువంటి కొద్దిగా సామాన్యుడు బతికే విధంగా ఉండాలని నా యొక్క అభిప్రాయం సార్. అది అంటే సార్ మొదటి నుంచి కూడా ప్రభుత్వాలు వచ్చినప్పటి నుంచి కూడా ఖజానా గురించి మాట్లాడటమే జరిగింది. మొన్నటి వరకు లోటు బడ్జెట్లు అన్నారు, తర్వాత ఏమో మేము కూడా అప్పులు చేస్తున్నామంటారు. ఆయన 5 ఏళ్లలో చేసినప్పుడు 1 సంవత్సర కాలంలోనే జరిగింది మొన్న. మరి ఇవన్నీ ఎలా సార్? బేరీలు వేసుకుంటే మళ్ళీ జనం మీదే పడుతున్నాయి పథకాలకు వెళ్తే కనుక. ఇవన్నీ ఖజానా అనేది రాజకీయంగా కోసం వాళ్ళు చెప్పుకోవడమే తప్ప
అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సామాన్యుడికి అనేది అంత కరెక్ట్గా అనిపించట్లేదు పరిస్థితి కూడాను. ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల కొంత సామాన్యులకి 5,000 రూపాయలు రావటం వల్ల కొద్ది కొనుగోలు శక్తి పెరిగి కొంత తోడ్పాటుగా కూడా ఉండేది కొద్దిగా బాగా. తర్వాత ఈ రేషన్ వెహికల్స్ తీయటం వల్ల కొంతమంది రోడ్డున పడిపోవడం జరుగుతుంది. వాళ్ళ ఉద్యోగాలు పోయి కొద్దిగా నిరుద్యోగం కూడా వస్తుంది పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ అనేది మనకు గొప్పలు కదా కావాల్సింది. మనకు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగాను మనస్ఫూర్తిగా తిని బతకగలిగితే దానికి మించిన సంతోషం ఇంకేం లేదని నా యొక్క అభిప్రాయం సార్. పవన్ కళ్యాణ్ గారు మద్రాసులో కూడా సభలో పాల్గొన్నారు, మురుగన్ సభ. అక్కడ కూడా అనుచితంగా మాట్లాడుతుంటే కేసులు ఫైన్ అయినాయి. ఎక్కడైనా హిందూయిజం ప్రోత్సహిస్తే కొంచెం తమిళనాడు సెన్సిటివ్ కాబట్టి వాళ్ళు ఈ వాటి మీద కేసులు పెట్టడం జరిగింది. ఎందుకంటారు? ఇది అనేది కరెక్ట్ కాదు. ఒక మతతత్వం అనేది ప్రోత్సహించడము. ఇప్పుడు మన దేశంలో అన్ని రకాల కులాలు అన్ని మతాలు ఉన్నారు, అందరూ సమానమే. మతత్వం పోవచ్చినప్పుడు ఇంకో మతం కూడా పెళ్ళుబుకి మనం కొట్టుకునే పరిస్థితి వస్తుంది. కేవలం వాళ్ళ యొక్క రాజకీయాల కోసం మాత్రమే వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప ఈ మతతత్వం అనేది కరెక్ట్ కాదు. వారికి కూడా సరైనటువంటి సిద్ధాంతం కానీ ఒక పద్ధతి కానీ లేదు. కాసేపు ఇది అంటారు, మళ్ళీ రాజకీయం మార్చేసి ఇంకో ప్లేట్ తిప్పేసి మళ్ళీ ఇంకోటి అంటారు తప్ప మొదటి నుంచి కూడా ఒక స్థిరత్వము, ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం అనేది లేదని నా యొక్క అభిప్రాయం సార్. బుక్ ఎఫెక్ట్తో లోపలికి వెళ్ళిన మాజీ ప్రభుత్వ నాయకులు బయటకు వస్తున్నారు. వల్లభనేని వంశీ గారు పక్క నియోజకవర్గం చూసుకుంటే ఆయన కూడా జగన్ కలిశారు. వచ్చేది మన ప్రభుత్వమే. ఏదైనా ఇట్లా స్థాయికి మించిన అధికారులు ఎవరైతే ప్రభుత్వాలు కొమ్ము కాశారంటున్నారో వాళ్ళని వదిలిపెట్టమనేది వీళ్ళ వాదన. ఎలా ఉంటుంది సార్? ఇవి కొంచెం పక్కన పెట్టిన రియల్ టైంలోకి వస్తే బాగుంటుందా ప్రభుత్వం? వాళ్ళు వాళ్ళ యొక్క రాజకీయాల కోసం రకరకాలుగా వాడుకుంటారు. అవన్నీ మనం రాజకీయాలు తక్కువగా మాట్లాడుకోవడం మంచిది. మనం కూడాను రాజకీయం అనేది పెడితే సామాన్యుడికి ఎలా అందుబాటులో ఉంటుంది, గతంలో ఎలా ఉంది అది ఒక బేరే చేసుకొని మనం చేయటం మంచిదనేసి నా యొక్క అభిప్రాయం సార్. నమస్కారం అండి. సంవత్సర పరిపాలన అవుతుంది. ఒక పక్కేమో కూటమి ప్రభుత్వం ఏమో సుపరిపాలన తొలి అడుగు అని ఇంటింటికి వస్తామంటున్నారు. గడప గడపకి వచ్చి ఎలా ఉందని అడుగుతామంటున్నారు. మాజీ ప్రభుత్వాలు కూడా 3వ తారీఖు నుంచి తిరుగుతున్నాయి. మరి ఎలా ఉంది? ఎవరన్నా వచ్చారు అసలు? నాకైతే కరెంట్ బిల్ అంటే అది మీటర్ ఏదో మార్చుకోమంటున్నారు. 2,500 కట్టమన్నారు. కరెంట్ బిల్ కట్టినప్పుడు నేను ఎందుకు మీటర్ మార్చుకోవాలి? వాళ్ళకు ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు మార్చుకోవాలి, కానీ మమ్మల్ని అడుగుమంటున్నారు వాళ్ళు. లేకపోతే 5,000 కట్టాలంటారు. నేను కట్టడం ఇష్టం వచ్చింది చేసుకున్నాను అన్నది. గతంలో లోడ్ ఛార్జెస్ ఎక్కువ ఉండేవి, మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త విధానం అంటే ఇబ్బందే కదా సార్? లోడ్ ఛార్జెస్ అంటే ఫస్ట్లో వాళ్ళు ఇచ్చిన మీటర్లే కదా, మేము సొంతంగా మేము తీసుకోలేదు మీటర్లు అవి. అది ప్రాబ్లం మాకైతే. స్మార్ట్ మీటర్లు ఎంతమందికి అర్థమవుతాయి? రీఛార్జ్ అంటే ఫోన్లోనే చాలా మంది తెలియదు కదా, ఇంటికాడ ఉండే వాళ్ళకి. చాలా మంది బయట ఉంటారు, లేకపోతే వేరే చోట ఉంటారు. వీళ్ళకి స్మార్ట్ మీటర్ల విధానం అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ టైం అయిపోయి కట్ అయిపోతుంది. మళ్ళీ దీని గురించి ఎవరి దగ్గర కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకు బిగిస్తున్నారు? ఆ మీటర్లు అనేది కరెంట్ బిల్లు అనేది చాలా పెరిగిపోతుందండి. అదే ప్రాబ్లం అయింది నాకైతే. మెయిన్ ప్రాబ్లం అదే నా ఇంటికి అయితే. మొన్న కూడా ఏఈ గారు ఏదో నోటీస్ పంపిస్తారన్న, పంపించుకోండి నేను తర్వాత నేను చూసుకుంటానని చెప్పేసా. నాకైతే ఇబ్బంది అయితే కరెంట్ బిల్లే వచ్చేసింది నాకు ఇబ్బంది. అది మిగతా అంశాలు కూడా పథకాలు ఏమైనా అందుకున్నారా? ఈ సూపర్ 6లో భాగంగా చెప్పినట్టుగా తల్లికి వందనం కానివ్వండి, పిల్లలకి ఈ పెన్షన్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్లకు 3 డబ్బులు పట్టడం కానివ్వండి, అదైతే మాకు తెలియదండి, మా అమ్మగారికి తెలుస్తుంది. పర్లేదా? ధరలు ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయి ఎక్కువగానే? నాకు తెలిసినంతవరకు పోయిన సీఎమే జగన్. ఈసారి జగన్ ఆ హయాంలో అందరూ ఉండేవాళ్ళు అన్న, వాలంటీర్లని, డోర్ డెలివరీలని, ఈ ఎండియూ వ్యాన్స్ అని, రేషన్ కూడా ఇచ్చేవాళ్ళు ఇంటింటికి. ఇప్పుడు అవన్నీ లేవు కదా. ఇప్పుడు నిన్న మా అమ్మకు హెల్త్ బాగలా, స్టోర్ దగ్గరికి వెళ్ళి నేను మోసుకొచ్చుకున్నా స్టోర్ దగ్గరికి వెళ్ళి. మా అమ్మకి హెల్త్ బాగపోతే ఆమెకు 56 సంవత్సరాలు ఏముంది. ఆమె ఎలా తెచ్చుకొని వచ్చుకుంది? ఇంతకుముందని ఇంటికాడికి వచ్చేది బండి, ఇప్పుడు రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు తీరుగతులు ఎలా ఉన్నాయి? ఆయన కూడా ఇలాంటి వివాసవాద వాక్యాలు ఎక్కువ ఉంటున్నారు, కానీ నిజంగా జనంలో ఉంటున్నారు అనేది ప్రజాభిప్రాయం. ఆయనకి పక్క రాష్ట్రం మీద వెళ్తున్నారండి, తమిళనాడులో వెళ్తున్నారు ఆయన. తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, తమిళనాడు అక్కడికి వెళ్తున్నారు. ఖచ్చితంగా మాట్లాడటంతో కేసులు కూడా ఫైల్ అయిపోయినాయి కదా, కేసులు కూడా అయిపోయింది పవన్ కళ్యాణ్ మీద. అది అంటే ఇక్కడ ఫోకస్ ఎక్కువ చేయొచ్చు కదా కొంచెం. ఇక్కడ చేయరండి, సొంత పిఠాపురం వెళ్ళామని చెప్పండి ముందు. వంశీ గారు బయటకు వచ్చారు, వల్లభనేని వంశీ గారు. పక్క నియోజకవర్గం చూసుకుంటే గన్నవరం. ఎలా అనిపించింది? ఆయన కూడా జగన్ కలవడం జరిగింది. ఈసారి వచ్చేది మనమే, పార్టీ కష్టకాలంలో మీరు అండగా ఉన్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటామంటున్నారు. కానీ నెక్స్ట్ సీఎం వచ్చేసి 2029కి జగన్, అది కన్ఫర్మ్ సార్. చూసుకున్నట్లయితే ఎలా ఉంది 1 year పరిపాలన పైన? కూటమి ప్రభుత్వం ఉంది, మాజీ ప్రభుత్వాలు చూశారు. ఎలా ఉంది వ్యత్యాసం? ఎలా అనిపిస్తుంది? ఏముందండి సార్, ఇప్పుడు సంవత్సరం అయిందంటే మరి వాళ్ళు వచ్చి చేసేది అలాగే, వీళ్ళు వచ్చి చేసేది అలాగే. ఇద్దరు 2 ప్రభుత్వాలు అయినా సరే వైద్య విద్య 2 ఉండాలి. ఈ 2 మించింది వాళ్ళకి అంత వేసాం, వీళ్ళకి అంత వేసాం, వాళ్ళకి ఇది ఇచ్చాం, వీళ్ళకి ఇది ఇచ్చాం అనేది కరెక్ట్ కాదు. సపోజ్ మన అమ్మఒడే ఉంది, ఒక్కొక్క ఇంట్లో 2-3 పడినాయి అంటే పడినోళ్ళు సంతోషంగా ఉంటారు, ఆ పడినోళ్ళు ఇబ్బందికరంగా ఉంటారు. ఇప్పుడు అదే కాకుండా అదే మొత్తం అందరికీ ఒక్కొక్కరికి వేస్తే అందరూ సంతోషపడతారు.
చాలామంది రానోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మీకు అది లేదు, మీకు ఇది లేదు, మాకు ఇది లేదు. సపోజ్ నేనే ఉన్నాను, మా పని చేసుకున్న అందరూ ఉంటారు, మా ఊళ్ళో కొంతమందికి రాలా, నాకు కూడా రాలా. తర్వాత సొంత ఇల్లులు ఉన్న వాళ్ళకి 3 స్పోర్లు 2 స్పోర్లు ఉన్న సొంత ఇల్లులు, ఏసీలు, అమౌంట్ పరంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి వచ్చిన 2-3కి ఆ పేర్లు ఇంకెందుకు అనుకోవాలండి. అప్పుడు వాళ్ళు సంతోషపడతారు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకో, బాధ రాలేదని బాధ అయితే మళ్ళీ పెట్టుకోమన్నారు లేండి. అదే అంత కాకుండా అందరూ మొత్తం అంతా ఒక్కొక్కరికి వేసిస్తే అందరూ బాగా ఇది అవుతారు కదా. మరి అది కాకపోతే మాట ఇచ్చారు కనుక మరి వాళ్ళు వేసేస్తున్నారు అన్నమాట. వేసిస్తే మరి ఇబ్బందిపరంగా ప్రభుత్వాలు ఇబ్బంది పడితే అందులో డబ్బులు ఖర్చు పెట్టి జనాలు సోమరపోతులు చేయడం కన్నా ఏదో అభివృద్ధి కన్నా చేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మద్రాసు వెళ్ళారు, అక్కడ కూడా ఈ మురుగన్ సభలో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క హిందూయిజం గురించి మాట్లాడుతుంటే వేరే వాళ్ళు హట్ అయి కొన్ని కేసులు పెట్టడం జరిగింది. ఏమంటారు, ఏదైనా ఇబ్బందిగా ఉంటుందా? దేవుడి గురించి ఎవరండి అక్కడ ఎవరైనా మాట్లాడవచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు. కానీ మరి ఈయన మాట్లాడింది ఏంటంటే అక్కడ నా తమిళనాడు నా ఇది అనేది ఆయనకి మరి ఆయన మనసుకు తెలియాలా. అలాగంటే మనం ఇబ్బంది పడతాం కదా. నా తమిళనాడు నా అక్కడ పుట్టి పెరిగాను అక్కడ మన ఆంధ్ర వాళ్ళు కొద్దిగా ఇది అవుతాం కదా. ఆయన మంచిదే, దేవుడు విషయంలో అంతా బాగానే ఉంది. కానీ ఆ వాక్యం అనేది కొద్దిగా ఆంధ్ర ప్రజలకి కొద్దిగా ఇబ్బందికరంగా కలిగిస్తుంది కదా. పక్క నియోజకవర్గం వంశీ గారు కూడా బయటకు వచ్చారు, బెయిల్ మీద జగన్ గారిని కలిశారు. వచ్చేది ప్రభుత్వం మందే, జనంలో ఉంటాము, ఏదన్నా అభ్యంతరకరమైన విషయాలు ఉన్నా ఫోటోలు తీసి పెట్టండి, మేము వచ్చి సాల్వ్ చేస్తామని పాత ప్రభుత్వం అంటుంది. ఎలా ఉంది ఈ వ్యత్యాసం? ఎలా సార్ ఒకటే, ఇప్పుడు ఒకడికి పెత్తనం అప్పు చెప్తా, వాడు చేయలేదని ఇంకోటికి అప్పు చెప్తా, వీడు కూడా అలా కొట్టుకో నిన్ను ఎంత చూస్తా నా ఎంత చూస్తా అంటే ఇంకేముంది సార్. ఎవరు వచ్చినా సరే ప్రజల్ని ఇచ్చేసుకోవాలి, ప్రజలు బాగా చూడాలి, ప్రజలకు ఇచ్చిన హామీలే కానీ ఏదైనా కానీ బాగా చూడాలి. వీళ్ళు వస్తే వాళ్ళ కాక తీసుకోవడం, వాళ్ళు వస్తే వీళ్ళ కాక తీసుకోవడం అది మరి కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడతారు, వాళ్ళైనా వీళ్ళైనా ఇబ్బంది కదా అండి. సంవత్సర పరిపాలన పైన కూటమి ప్రభుత్వం ఇంటింటికి గడప గడపకి వస్తామంటుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు వార్డు మెంబర్లు కూడా తిరుగుతున్నారు. ఈ విధానం మంచిదేనా, బాగుంటుందా ఇలా చేస్తే? బాగానే ఉందండి, బాగానే ఉంది, పర్వాలేదు. చూసుకుంటే కరెంటు బిల్లులు ఏమైనా భారంగా ఉన్నాయా? కొంచెం పర్వాలేదండి, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? గతం కంటే ఇప్పుడు బాగుందా, గతమే బాగుందా? అంటే మీరు చూసినవి ఉంటాయి కదా అంశాలు చిన్న చిన్నవి. బాగున్నాయి, రోడ్లు బాగున్నాయండి. మేడం చెప్తున్నారు రోడ్లు బాగున్నాయి. మేడం చిన్న లైన్ ఎలా ఉంది టోటల్గా? ఎలా ఏమంటే మంచి అవకాశాలు ఉన్న వాళ్ళు బాగుంటాయి, చెడ్డ అవకాశాలు అనుకున్న వాళ్ళకి బాగోదు. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో చదువుతారు. సూపర్ 6లో ఏమన్నా పథకాలు అందుకున్నారా ఇంట్లో కానీ? మాకేం రాలేదు, మా అమ్మ చిన్నపిల్లగా మా అమ్మాయికి రాలా. బాగానే ఉంది. ఎలా ఉంది మేడం? అంటే నిత్యావసర సరుకులు ధరలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా. బాగానే ఉంటాయండి, అన్నీ పర్లా రీజనబుల్గానే ఉన్నాయి, ఎక్కువ లేవు. సంవత్సర పరిపాలనలో ఎక్కువ శాతం విద్యార్థులకు ఫోకస్ పైన ఈ స్కిల్ డెవలప్మెంటు, 20 లక్షల ఉద్యోగాలు, వీటితో పాటు అనేక ఏదైతే ఉందో వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించినవి కూడా ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా పెడతామంది ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? త్వరితగతిన అయితే బాగుంటుంది అంటారు. పెట్టిద్దన్న అంతా ఇప్పుడే మనం అనుకుంటే అట్లా చెప్పు పెట్టిద్ది కాబట్టి రాజధాని మీద పడింది. ఇప్పుడు మనకి మెయిన్ రాజధాని కదా, రాజధాని వదిలితే 20 లక్షలు కాదు 40 లక్షల ఉద్యోగాలు అయినా వస్తాయి. అది స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఎలా ఉంది చూస్తే సంవత్సర పరిపాలనలో? మిగతా బాగానే ఉందన్న, అంతకుముందు పరిపాలన కంటే ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు రోడ్లు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్లు కానీ దగ్గరుండి అన్నీ చేపిస్తుండ్రు. ఐటీఐలో ఇప్పుడు మన లోకేష్ ఉన్నాడు, వాడు బాగానే చేస్తాడు, ఆయన బాగానే చేస్తున్నారు. చంద్రబాబు దగ్గరుండి ఇద్దరిని కూర్చోబెట్టాలో చెప్తున్నాడు. 2027కి అమరావతి తొలిదశ పనులు పూర్తయితే కొన్ని కంపెనీలు వస్తాయి. ఈ ఐటీ సెక్టర్కి ఆల్రెడీ కూడా బిల్డింగ్లు అవన్నీ కేటాయించాము, జస్ట్ ఓన్లీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే కనుక ఇక స్టార్ట్ అయినట్టే అంటున్నారు కదా. అవునన్నా, బిల్డింగ్ కట్టారు కదన్నా, బిల్డింగ్ కడుతున్నారు, కన్స్ట్రక్షన్లోనే ఉంది కదా, బయట ఏం లేదు కదా, దానికి దీనికి సంభాషణ ఏం లేదు కదా. ఇప్పుడు అంతకుముందు మీద ఇప్పుడు అమరావతి చూసుకోండి, ఇప్పుడు అన్నీ తీశారు, చేశారు, అంతా చేశారు. ఇప్పుడు మధ్య మధ్యలో పేమెంట్ బ్యాచ్ అవుతుంది. ఈ స్కోలింగ్ ఇవన్నీ ఎప్పుడు ఉండేదే చేసేదే కాబట్టి ఇవన్నీ కావును. కాబట్టి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా నిబద్ధతగా ఉన్నారు కదా గట్టిగా ఈసారి. ఉన్నారు కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఆయన గట్టిగా స్ట్రాంగ్గా నుంచోబెట్టి ఇవాళ రోజు మార్కాపురం వస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న సమస్యలు ఎదుర్కొంటున్నాడు. 70 సంవత్సరాల నుంచి రోడ్డు లేదంట, మరి అంతకుముందు అతను చేశాడు దగ్గరుండి. అందరూ ఆశ్చర్యపోవాల్సిందే కదా. అది మొన్న మద్రాస్ సభలో మాట్లాడినప్పుడు కొంచెం అనుచితంగా మాట్లాడారని క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? పాపం ఆయన ఇబ్బంది పెట్టారు. ఇదంతా కరెక్ట్ కాదన్నా, ఇవన్నీ పేటీఎం బ్యాచ్ అంతా చేయాలని చెప్పి చేస్తున్నాయి అంతే. ఇదంతా గవర్నమెంట్కి కూడా తెలుసు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది.
మనం అనుకుంటే కరెక్ట్ కాదు కదా. అంటే తమిళనాడు వాళ్ళు కొంచెం ఎక్కువ సెన్సిటివ్ కదా, చూసుకుంటే మురుగన్ సభలో ఇలా మాట్లాడడం సమంజసం కాదనేది వాళ్ళ వాదన. అది తమిళనాడు వాళ్ళకి. ఇప్పుడు తమిళనాడు గురించి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గురించి కేసు జరిగింది కరెక్టే, కానీ ఇప్పుడు ఆ తప్పును వాళ్ళు తెలుసుకునేటట్టు చేస్తాడు పవన్ కళ్యాణ్, ఖచ్చితంగా చేస్తాడు అతను తలుచుకుంటే. అది ఫ్యాన్స్ పూర్వకంగానే తెలుసుకుంటారు వాళ్ళు. కరెక్ట్గా జరిగిద్ది, తెలిసిన నాటికి తెలిసిద్ది. థ్యాంక్ యూ బ్రో. ఈ సంక్షేమాలకి ఎంత పాపం వెసులుబాటు లేకపోయినా పథకాలన్నీ అమలు చేస్తున్నారు. తల్లికి వందనం మొన్న 13,000 ఇద్దరికి పడి, ముగ్గురు ఉంటే ముగ్గురు, నలుగురు ఉంటే నలుగురు అంటున్నారు. మొన్నటి దాకా అందరూ ఇదే ప్రశ్న ఇచ్చారు, అమ్మఒడి డబ్బులు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏమీ ఇట్లేదని చెప్పి అన్నారు. చెప్పు తీసుకొని కొట్టుకునేటట్టు చేసుకున్నారు చివరికి. అంటే ఇప్పుడు గడప గడపకి వస్తున్నారు కదా, ఎవరిని ఆహ్వానిస్తారు? పాత ప్రభుత్వం నాయకులనా, కొత్త ప్రభుత్వం? నేనైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అతను ఏదైనా సరే నిజాయితీగానే ఉన్నాడు, ఎప్పుడు ఒకళ్ళు తప్పుగా మాట్లాడలేదు, ఒకళ్ళ వ్యక్తిగతంగా చాలా మంచోడు. ఒక ఆడకూతురికి అయితే చాలా మర్యాద ఇస్తాడు. ఈ రోజుల్లో ఆడపిల్ల రోడ్ల మీదకి రావాలంటే మనకు తెలిసిందే ఎలా ఉంది పరిస్థితి అనేది. అది జగన్ ప్రభుత్వంలో అయితే అది లేదు. ఆయన ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మేమే వస్తాము, వంశీ గారిని కలిశారు కదా నిన్న, వలమనేని వంశీ గారు బెయిల్ నిమిత్తం కూడా ఎవరిని వదిలిపెట్టినట్టున్నారు. నిజంగా జరుగుతుంది? కంగ్రాచులేషన్స్ అని చెప్పండి అన్న. వస్తే అతనికి మంచిది, అతని నాయకులకు మంచిది. ఇప్పుడు మనకు ప్రజలు బాగుండాలి, అభివృద్ధి లేకపోయినప్పుడు ఏదన్నా ఏది చేసినా వేస్ట్. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకో, సానుభూతికి వెళ్ళిపోయారు అటు, అది గొడవలు ఇవన్నీ పడడు, వేస్ట్ అంటాడు. ఖచ్చితంగా డెవలప్మెంట్ చూస్తాం. జరిగిద్ది అన్న, ఖచ్చితంగా జరిగిద్ది. విత్ ఇన్ సి, అంతే సి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.